ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు కృప మీ అందరికీ తోడైండును గాక. అనుదిన వాగ్దానమును నమ్ముతూ ప్రభుని స్తుతిస్తూ ఆయన నామాన్ని ఘనపరచండి. ప్రతిరోజు కూడా ప్రభు తన వాగ్దానం ద్వారా మీతో, మీ కుటుంబంతో ప్రభు మాట్లాడుతున్నాడు. నిజంగా ఆయన మాట నమ్మదగినది. ఆయన వాక్యమును ఎవరైతే విశ్వసిస్తారో వారి జీవితంలో వెలుగు కలుగుతుంది. కాబట్టి దేవుడు మీతో మాట్లాడుతున్న ప్రతి మాటని నమ్మి ప్రభునందు విశ్వాసం ఉంచండి. ఆయన గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు ప్రభు జరిగిస్తాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా 15వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతున్నాను. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదను, బలత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించదను. దేవునికి మహిమ కలుగును గాక. అవును దేవుని బిడ్డలారా, ఈరోజు విడుదల దినం. చీకటి శక్తుల చేత, దురాత్మల చేత, దయ్యముల చేత పీడింపబడితే ప్రభువు నీకు విడుదలనివ్వబోతున్నాడు. ఆరోగ్య విషయంలో విడుదల లేదా స్వస్థత కొరకు ఎదురు చూస్తూ దేవుని వాక్యాన్ని వింటున్నావా? ప్రభువు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. నీకు విడుదలనివ్వబోతున్నాడు. పాపములో నుండి, శాపములో నుండి దేవుడు మీకు విడుదలనిచ్చే దినం ఈ దినం. ఎందుకంటే ఆయన బలత్కారుల చేతుల్లో నుండి, దుష్టుల చేతుల్లో నుండి ఆయన మిమ్మల్ని విడిపించబోతున్నాను అని ప్రభు ఉదయ కాలమున వాగ్దానం చేస్తున్నాడు. అవును, నువ్వు నమ్మితే దేవుని యొక్క కార్యాన్ని, మహిమను, విడుదల కార్యాలు నువ్వు చూడబోతున్నావు. అవును, ఆయన భూమి మీద సంచరించుతూ ఉన్నప్పుడు అనేకులు విడుదల లేక ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, స్వస్థత కొరకు ఆయన ఎదుటికి వచ్చినప్పుడు, మొక్కి ప్రార్థించినప్పుడు అనేకులకు ఆయన విడుదలనిచ్చి స్వస్థపరిచి బాగు చేశాడు. కాబట్టి ఉదయ కాలమున ఆర్థిక ఇబ్బందులలో బంధింపబడి ఉన్నావేమో, అనారోగ్యంతో బాధపడుతున్నావేమో, ఏ విషయంలో నువ్వు విడుదల కావాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావో దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీకు విడుదలనివ్వబోతున్నాడు. ఏ విషయంలో ప్రభు సన్నిధిలో వేడుకున్నావో నీకు సహాయపడి విడుదలనిచ్చి నిన్ను బాగు చేయబోతున్నాడు, నిన్ను బలపరచబోతున్నాడు, నీ చేతులను దీవించబోతున్నాడు, నీ కాళ్ళను చేతులను ఆయన బలపరిచి నడిపించబోతున్నాడు. కాబట్టి మీకు చిన్న ప్రార్థన చేస్తాను. ఈ వాక్యాన్ని నమ్మి ప్రభుని స్తుతించండి. పరిశుద్ధాత్ముడా, మీకు వందనాలు. అవునైనా నువ్వు దుష్టుల చేతిలో నుండి విమోచించి విడుదలనిచ్చే దేవుడు అని మరొక్కసారి నీ వాగ్దానం ద్వారా మాట్లాడవు. ఎంతమంది బిడ్డలు అయ్యా ఇదిగో విడుదల కొరకు ప్రార్థిస్తున్నారు. యేసు మీ నామంలో ఇప్పుడే విడుదల కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, అద్భుతం జరుగునుగాక. నాయన మీ ఆత్మ కార్యాలు జరిగించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మీ అందరినీ దీవించునుగాక.